సో ఇవాళ పెద్ద మనసు చేసుకొని గైస్ నేను మీ గురించి నేను బబ్బు గానితో మాట్లాడదాం అనుకుంటున్నా. చాలా హ్యాపీ మూమెంట్ అనుకోర్రి. ఆగరా ఇక్కడ రా నా మంచి అన్న, ఇక్కడ రా బబ్బు, ఇక్కడ రా మాట్లాడు. సరే మాట్లాడు. నాకు పని ఉందన్నా. మాట్లాడతావా మాట్లాడవా? రా భయ్ ఒకటి ఊకే బతి మాడుకోరాం రా. మాట్లాడరా ప్లీజ్ రా. మీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటే పిచ్చోడా నీ తప్పు పెట్టుకుని అయినా కానీ వచ్చి చెప్తున్నా రాగరా పోనీ బతి మాడుతున్నాం అని చెప్పి ఓరి చేస్తుండు. అరే ఇప్పుడు చెప్తురా గాయస్, అస్సలకే మాట్లాడ. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే హ్యాపీ మూమెంట్ అనమాట. హ్యాపీ మూమెంట్ ఏంటంటే 1 మిలియన్ అయింది మనకి ఇన్స్టాగ్రామ్ లా. అండ్ గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేను కేక్ కూడా కట్ చేయలేదు, ఎందుకంటే బబ్బు గానితో అది చేయాలని. సో ఇవాళ పెద్ద మనసు చేసుకొని గైస్ నేను మీ గురించి నేను బబ్బు గానితో మాట్లాడదాం అనుకుంటున్నా. 1 మిలియన్ వాడి స్టోరీ కూడా పెట్టలే. వాడు అలిగి ఉన్నాడు, నేను అలిగి కానీ పోనీ ఇక నేనే మాట్లాడాలి వానితో, ఇక ఏం చేస్తాం అని చెప్పి బబ్బు గానితో అయితే ఇవాళ అయితే మాట్లాడుతున్నా అనమాట. సో వానికి కన్విన్స్ చేయాలంటే నాకే ఎట్లనో అనిపిస్తుంది. నేను పెద్దోని నాతో వచ్చి వాడు మాట్లాడాలి కానీ నేనేం మాట్లాడాల్సి వస్తుంది. గైస్ కేవలం మీ అందరి వల్ల నేను చేస్తున్నా, మీ అందరి కోసం చేస్తున్నా. మీరు ఇంతగానం సపోర్ట్ చేసిరు గైస్. నాకు ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ ఎప్పుడో అయిపోయింది, కానీ ఈ 1 మిలియన్ కొంచెం స్పెషల్ అనమాట. ఎందుకంటే నేను కరెక్ట్ కింద పడే టైంకే మీరు అందరు మళ్ళీ నాకు లేపిరు. ఒక రోజులానే 1 మిలియన్ చేసేసిరు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ గైస్. నిజంగా అంటున్నా చాలా హ్యాపీ మూమెంట్. ఈ హ్యాపీ మూమెంట్ వానితో షేర్ చేసుకోవాలని స్టిల్ ఇప్పుడు దాకా నేను వీడియో కూడా పోస్ట్ చేయలేదు దాంట్లో ఇన్స్టాగ్రామ్లో. ఎందుకంటే వానితో 1 మిలియన్ది వానితో చేయాలని చెప్పి కోరిక అనమాట. సో ప్రజెంట్ బబ్బు గానికి పిలిపిస్తాను నేను. పిలిపించిన తర్వాత ఇక నేను దాచుకుంటారా 1 పిలిచిన తర్వాత ఇక్కడ నుంచోబెట్టు. వాడు నాకు చూసి ఉరికిపోతాడు. నేను ఏం చేస్తా, డైరెక్ట్ ఎంకల్కి వెళ్ళి వచ్చి వాని కళ్ళు మూసేసిన తర్వాత డైరెక్ట్ వానికి కన్విన్స్ చేస్తా. మాట్లాడితే మంచిది, మాట్లాడలే అనుకో కాలు పట్టుకుంటా. ఇంకేం చేస్తాం నడు. సో గైస్ చలో బబ్బు గాని గురించి వెయిట్ చేద్దాం. జిజ్జో తెస్తాడు. జిజ్జోని ఫోన్. హలో ఏడునో జిజ్జో? ఇగో జల్లి బబ్బు గాని పికప్ చేసుకొని స్కూల్ దగ్గరికి రా. నేను చెప్పినా అని చెప్పకు, సాయి వాళ్ళు పిలుస్తురా అని చెప్పు. మాట్లాడుతున్నా నేను మాతో. రైట్. సో గైస్ ఫైనల్ అయితే బబ్బు వస్తుండు, మనం దాచుకోందా వచ్చేది. సో గైజ్ ఇదైతే చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. సో చాలా హ్యాపీ ఎగ్జైటింగ్గా కూడా ఉన్నా నేను. అండ్ వానితో 1 మిలియన్ చేసుకోవడం అంటే మనకి చాలా అదే అనమాట. అండ్ గైజ్ బబ్బువాడు ఇల్లు కొన్నాడు. ఆ ఇల్లు చూపించాం అంటే కొట్లాట అయిపోయింది. ఎంత కష్టపడి తీసుకున్నాం అది మన మనసుకు తెలుసు. సో గైజ్ నిజంగా అంటున్నా థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీ వల్ల వాళ్ళు ఏ ఏరియాలో అయితే అమ్మిరో అదే ఏరియాలో ఇల్లు తీసుకున్నారు. చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. ఏడైతే ఓడిపోయినాం అనుకున్నాడో ఆడనే ఇల్లు కొన్నాడు, దానికంటే పెద్ద ఇల్లే కొన్నాడు. అది చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ వాడు మాట్లాడితే మంచిది. వాడు కోపం నేను తగ్గించుకున్నా అనుకోండి, వాడు ఇష్టం వచ్చినట్టు రాజ్యం చేస్తాడు. మీరు వానికి చెప్పండి, అరే ఇమ్రాన్ అన్న దగ్గర కొంచెం తగ్గి ఉండు రాబోయి. ఇప్పుడు నేను మాట్లాడినా అనుకో, నెక్స్ట్ టైం మళ్ళీ ఏదో ఒక లొల్లి చేస్తాడు. నేనే మాట్లాడాలి. ఎన్నిసార్లు నేను మాట్లాడాలా? నేను పెద్దోనిగా. ఇప్పుడు వాడు కరెక్ట్ ఉండాలంటే నేను చెప్పింది వినాలా. వాడు వినకుండా వానికి ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తున్నాడు. అన్నిసార్లు నేను మాట్లాడుతుంటే ఏడికెళ్ళి ఇది లాస్ట్ టైం ఫైనల్ గా ఇది లాస్ట్ మళ్ళీ వాటితో నేను మాట్లాడు. నెక్స్ట్ టైం తప్పు చేస్తే నేను కాల్స్ అంటే యూట్యూబ్ బంద్ చేస్తా, కానీ ఊకే మాట్లాడాలంటే నాకే గలీజ్ అనిపిస్తుంది. సో ఏమవుతుంది ఏంది అనేది ఇప్పుడు చూసాం జల్లి.
అది ఎప్పుడు వస్తాడు? అరే మీరు ముందట ఎవరి చూసిరనుకో కథమే. ఇటు వచ్చి చాలా హ్యాపీ మూమెంట్ అనుకోర్రి. ఇక మన సిగ్గు అనిపిస్తుంది నేను మనతో మాట్లాడడానికి. వాడు గాడిదలాగా పెరుగుతుండు, మీరేమో నాకు చెప్తారు అన్న నువ్వు మాట్లాడు. మీకోసం నేను మాట్లాడుతున్నా. ఆ గాడిదకి కూడా చెప్పండి. వాడు ఫైనల్లో వచ్చేసిండు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం దాచుకొని పోయి అది చేద్దాం మనకి. వాడు వచ్చేసి ఆగరా. మన బంధమేనాడైనా విడిపోదు అరే ఆగరా, ఏం కాదు. ఇల్లు కొడతారు నాకు అది ఏం గుడ్లు ఏం లేదు. ఆగు, 2 నిమిషాలు ఆగు. 2 నిమిషాలు ఆగు. ఇవే గలీజ్ లెక్కలు వద్దు. ప్లీజ్. ఎంత బాగా నాకు 1 మిలియన్ అయింది కదరా. అయితే నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నా. ఏమొద్దు సర్ప్రైజ్. నిజంగా వడ్లు నాన్న, నీకు ఇంత జాలి గుణం లేదా రా? వడ్లు చూసావా? మాట్లాడవా? 1 మిలియన్ అయింది. మాట్లాడనీకి వచ్చినా మాట్లాడితే చూడు. అరే ఇగో అట్లా అన్నా జిజ్జాలు ఎందుకు పట్టుకొచ్చింది? ఎప్పటికైనా కలవాలా కదరా? మా తమ్ముడు హీరో రా ఇక్కడ. అరే మంచిగా అన్న మాట్లాడు అన్న, మంచిగా అన్న. ఇగో గాయస్ సరే రా భయ్ మారే మంచిగా ఏం ముట్టుకోద్దు. సరే ముట్టుకొని రా భయ్, మాట్లాడు. ఎడ తిరుగుతా నేను. మాట్లాడతావా మంచిగా. అరే 1 మిలియన్ అయిందిరా, 1 మిలియన్ అయింది. కంగ్రాట్స్ అని మాట్లాడు. అట్లా ఏం పని ఉంది? పని మాకు కూడా పనులు ఉన్నాయి. ఇగో నేను తగ్గి మాట్లాడుతుంటా వీడి. అరే ఇక రా అన్న, మంచిగా అన్న. ఇక రా బాబు, ఇక రా మాట్లాడు. సరే మాట్లాడు. ఇను సరే ఇను. బంగారం మాట్లాడు. బంగారం జాన్ ఎందుకు డార్లింగ్? ఇక రా నువ్వు. అట్లా చే కాగు కాగు అన్న. ఆగు ఉరక. చేతులు పట్టుతున్నావు ఇంద్రా, నడు. ఇక రా. అరే మీరు పట్టుకోర్రా భయ్. ఒక్కొక్క చేతులు అట్లా పట్టుకో. చేతులు పట్టుకో. అరే మాట్లాడతా. ఇగో సరే మాట్లాడకరా భయ్. ఒక ముద్దు పెట్టేసి నాది నేను చెప్పుకుంటా. అరే నేనే మాట్లాడుతున్నా కదరా భయ్. అవురా నువ్వు పిలిచినావు అరాబలా నాకు? 1 మిలియన్ కి రాలే. దేనికి స్టోరీ కూడా పెట్టలే. అయినా కానీ నేను ఒక పోస్ట్ చేయలే వీని గురించి. సమస్య అన్న. అరే బాబు నువ్వు ఎన్ని మళ్ళీ వచ్చి పిలవాలా నిన్ను? ఎవరిని పిలిచిండ్రా ఈడ? కాదు తప్పు బాబు. మాట్లాడతావా మాట్లాడవా రా భయ్? ఒకటి ఊకే బతి మాడుకోరాం రా. మాట్లాడరా ప్లీజ్ రా. మీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని. పెద్దోళ్ళు వచ్చినప్పుడు ఏంద్రా నువ్వు అసలు? ఏంద్రా అవురా భయ్? ఇప్పుడు మాట్లాడవా? ఏమన్నాడు? నాతో మాట్లాడకపోతే రోజు గడవదా అని అన్నాడు కదా. గడుస్తలేదా? 1 మిలియన్ అయింది. రేపటికెళ్ళి మాట్లాడకు. వద్దు మాట్లాడండి. నీ పని మాట్లాడు. కానీ నువ్వు ఒక్కరు మాట్లాడుకో. నేను మాట్లాడరా. సరే అవన్నీ యూట్యూబ్ వదిలేసావా? సో చూడు గాయ్స్, ఇగో యూట్యూబ్ వదిలేస్తా అంటుండు, మాట్లాడు మళ్ళీ ఏం చేయాలా మీరు చెప్పుర్రి. మీరు పట్టుర్రి, పట్టుకో మంచిగా. ఒక ముద్దు ఇస్తారా? ముద్దు ఇస్తారే ఇలా ముద్దు సార్ ఒక్కొక్కరు. మాట్లాడరా భయ్, అట్లా చేయకరా భయ్. ఇజ్జత్ పోతుంది రా భయ్. అయ్యే జిగురు ఇక రా. పట్టుకో, చేయి పట్టుకో. చేయి పట్టుకో. మాట్లాడతావా మాట్లాడవా?
నా జిగురుతో మాట్లాడతావా? జిగురుతో ముద్దు పెట్టిస్తాను. ఒడ్లు మంది జిగురుతో ముద్దు వాళ్ళ నీ ఇష్టం. పిలిచిర్రు నాకు అది కాదురా భయ్. నాకు మా అమ్మ అవురా భయ్, మాట్లాడడానికి ఏమైంది నీకు? అరే ఎన్ని చావాలా తగ్గిన తమాషా చేస్తున్నావు ఏంది? జిగురు ఇంత సంతోషం మూమెంట్ లా నువ్వు మాట్లాడకపోతే మస్తు బాధ జిగురు ఒక ముద్దు. అందరూ ఏం ఉన్నారు. జిగురు లావు అవుతున్నావు ఏంది? ఆ? ముద్ది ముద్ది ఒక ముద్ది ఓ ముద్ది ఓ ముద్ది అని పట్టుకో ఒక ముద్ది ఒక ముద్ది అన్న. నువ్వు మాట్లాడతావా? మాట్లాడవు ముద్ది ఇప్పియాలా? అవురా, మా ఇంట్లో మా భార్య ఇప్పుడు ఎంత లొల్లి పెడతాది తెలుసా? వాని బతి వాడికి వస్తుంది అన్న ముద్ది. ఒక ముద్ది ఒక ముద్ది ఒక ముద్ది అన్నా నేను. అనికి పట్టుకో వాడిని పట్టుకో, వాని చేయి పట్టుకో, చేయి పట్టుకో. మాట్లాడాను నువ్వు మాట్లాడ, నేను మాట్లాడతారా భయ్? ఓ ఇది పట్టుకో. అట్లా చెయ్యకు, అట్లా చెయ్యకు. అయ్యా అయ్యా ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే. సో గైస్ ఫైనల్లీ రేపు అబ్బు అరే ఇంత తగ్గి నేను మాట్లాడుతూ అట్లా పట్టుకో, అట్లా పట్టుకో, అట్లా పట్టుకో. ఉరకకరా భయ్, మాట్లాడకు, ఉరకకు. మళ్ళీ ఎందుకు ఉరుకుతున్నావు? దమ్ముంటే నుంచో మళ్ళా. ఇగో గైస్ నేను ఇంత తగ్గి అరే పోనీరా భయ్, ఏం చేస్తాం ఇక ఎంత అని మాట్లాడతాం మనం. అరే ఇది పద్ధతి కాదురా బాబు. అరే పద్ధత ఎప్పురి మరి పద్ధతి కాదురా ఇది. మాట్లాడుతున్నా నేను. ఏం చేస్తాం? 1 మిలియన్ అయిందని చెప్పి మాట్లాడుతున్నా. అరే నువ్వు ఏందిరా మాట్లాడకపోతే నాకు గడవదా అయ్యింది? పొద్దున కాదా రాత్రి కాదా? పోనీ 1 మిలియన్ అయిందని చెప్పి మాట్లాడుతుంటే ఓవర్ చేసేస్తుండ్రా బాయ్. ఏంది నీ అకౌంట్ చూసినా విడగొట్టేసి నీ అకౌంటా నా అకౌంటా అంటుండు. అరే మంచిగా పద్ధతిగా వచ్చి మాట్లాడుతున్నా నేను, మనతో మాట్లాడడానికి ఏమో ఇంత గౌరవం ఏంద్రా? అయిపోయింది అయిపోయింది మంచిగా అన్న. సరే రా బాయ్, నేనే సారీ చెప్తా ఓకేనా? నేనే తగ్గి సారీ వద్దు. మళ్ళీ ఏం కావాలా చెప్పు? ఏం చేయాలా చెప్పు? ఏం చేసేయాలా చెప్పు? అందరినీ చూసుకున్నా ఏం చేయాలా మళ్ళీ చెప్పురా? ఏం చేయాలా చెప్పు? కోపం తెప్పిస్తుండు. మాట్లాడతావా మాట్లాడవా? ఏంది ఏం చూసుకున్నారా? డైలీ అందరు అదే ఉంటారు. చూసుడేంది? నువ్వు ఎంతరా రే, నువ్వు ఎంతరా? ఏంద్రా మాట్లాడు అంటున్నా. దమ్ముంటే మొగన్లక మాట్లాడరా. ఆడోన్వా గాజులు వేసుకున్నావు ఆడోన్వా? అరే నవ్వే కాదరా. అరే దమ్ముంటే చూసి మాట్లాడు. నా కళ్ళలో చూడు, నా కళ్ళలో చూసి మాట్లాడవా? ఎందుకు 1 మిలియన్ ఎట్లయింది? మళ్ళా ఎట్లయింది? నాకేం తెలుసు, నువ్వు చేస్తేనే అయింది కదరా. నువ్వు కష్టపడితేనే అయింది. మాకు ఎందుకు అయితే నేను నాతో మాట్లాడకపోతే నీకు పొద్దున కదా రాత్రి? అది వాస్తవమే రా భయ్, అది వాస్తవమే. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా? పొద్దున రాత్రి అయితేలేనే మాట్లాడుతున్నా. ఇప్పుడు మాట్లాడతావా మాట్లాడవా? ఇప్పుడు మాట్లాడతావా మాట్లాడవా? ఎందుకు మాట్లాడవు? ఎందుకు మాట్లాడవు? నేను కొట్టి మాట్లాడతాను. మాట్లాడతావా మాట్లాడవా అన్నాను. అరే వద్దు, అరే గల్లా గిల్లా పట్టినావు అనుకో డైరెక్ట్ అది మంచిగా ఉండదు. గుల్లా చెప్పుకో మీ అన్నకి. ఏం చెప్పుకోవాలా? ఏం చెప్పుకోవాలా? ఈడ చూసి మాట్లాడు అన్న. మళ్ళీ అన్న కొడుతున్నాడు. ఆడలో కళ్ళలో చూసి మాట్లాడనట్టుండు. ఎరుగుతున్నావు కొట్టి చంపుతా. మాట్లాడతావా మాట్లాడవా? మొగన్వే కాదా? అరా మొగన్వే కాదా? చూసిరా వాడి నోట్లోంచి చెప్పించిన. అరే ఓనాడు అంటున్నావురా? మాట్లాడే వద్దురా. అరే ఎందుకు? అర్థమైందా? నాకు కొట్టిరు సరిపోలేదా? నేను రాకపోతే తొక్కుతుండే. అర్థమైందా? రాకపోతే తొక్కుతుండే. ఇప్పుడు మాట్లాడతావా మాట్లాడవా? పిల్ల మాట్లాడకపోతే ఇట్లా బతలాడరా, నిన్ను బతలాడుతుండు. రాత్రి కదా పొద్దున కదా? అరే అట్లా అంటారా? సరేరా ఓడి తింటలే. నువ్వు చూసినావా? పెట్టిను మాట్లాడను. ఏందిరా నువ్వు? ఏందిరా? అరే ఏంది నువ్వు? ఏంది నువ్వు? ఏందిరా? ఏందిరా? ఏంది చెప్పు. కొట్లాడతావా రా భయ్? కొట్లాడతావా? ఇవి పట్టుకో, మైక్ పట్టుకో. కొట్లాడతావా? 2 నిమిషాలు కొట్లాడతావా అన్నా నేను.
ఏందిరా నువ్వు బాక్సర్ అయితే కదా అరే ఓ నాకు టైం అవుతుంది నేను పోవాలా కింద అన్న లేకపోతే ఏం లేవు అర్థం చేసుకో. సరే ఆగు, guys. ఖతం, అయిపోయిందిరా. అరే ఓ పిచ్చోడా నీ తప్పు పెట్టుకుని అయినా కానీ వచ్చి చెప్తున్నా కదరా కొట్టేసినావు కదా ఆ? అరే కొట్టినావు కదరా మాట్లాడరా అయిపోయింది కదరా దా బాబు, దా. ఏం చేస్తావు ఇక? పోనీ మేమందరం సారీ చెప్తున్నాం రా. అరే నువ్వు ఆవేశంలో అట్లా మాట్లాడినావు. మేమందరం సారీ చెప్తున్నాం కదా. 1 మిలియన్ అని బతి మారుతున్నా నీ కిస్మత్ కి 1 మిలియన్ చేసిరు. ఎందుకు ఇప్పుడు దావత్ ఇస్తుండా దావత్ వాడు దావత్ గురించి మాట్లాడుతాడేమో అదే ఉండదు. ఎవరితో మాట్లాడడం నాకు అవసరం లేదు. కొట్లాడతావా? అరే అన్న కొట్లాడతావా? ఓనే అన్న వద్దు, నేను కొట్లాడతావా? కొట్లాడను నేను ఓన్తో కొట్లాడను నాకు అవసరం లేదు నాకు ఏమి నాకు పొద్దున అవుతుంది రాత్రి అవుతుంది మీకు అయితలేదేమో నాకు అవుతుంది అది కాదురా భయ్. జరి దీని బండి తీసి అరే మొత్తం పింపుల్ జాకినాయి. బండి అరే బండి అరే ఈ ముళ్ళ పంది వీడిని ఎంటికలు చూడు ఈ ముళ్ళ పందితోని నేను మాట్లాడు ఎక్కువ అవసరం లేదు ఏం మాట్లాడు ఎక్కువ అయినా కానీ పోనీ అని మాట్లాడుతున్నా. అరే నీ ముఖం చూసినావు అరే ఇట్లా నీ ముఖం చూసినావు హీరో అనుకుంటావా? మొన్న ఏం చేసిండు ఫిల్టర్ లో ఇట్లా ఐఫోన్ లో ఇట్లా ఫోటో పెట్టి ఇట్లా ఇంకొక డింపుల్ కొంచెం ఇట్లా వేసి పెట్టి ఓన్ గురించి పెడుతున్నావు. అసలు ఏం చేస్తున్నావు? నీ ఫోన్ తీరా అసలు ఏందే ఫోన్ అని కాము చూకుంటుంటే తమాషా చేస్తున్నావు ఎదురా ఫోన్ ఎవరు పడతా నా ఫోన్ ఇయ్యను ఓవర్ పడితే వాళ్ళకి అయిపోయినా మారా అయిపోయారు ఇప్పుడు మాట్లాడతా మాట్లాడరా మొగన్ అయితే నుంచోని మాట్లాడు. ఏం నీ కడుపు నిండా నాతో మాట్లాడకపోతే కళ్ళ చూసి మాట్లాడరా ఈడ చూసి మాట్లాడు అన్నాను. మాట్లాడరు ఈడ చూసి మాట్లాడరా ఏంది మాట్లాడతావా? మాట్లాడను. ఎందుకు మాట్లాడను. నేను మాట్లాడతా. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడను. కొట్లాడుకోమరా ఊరు ఓడిపోతారు వాళ్ళు మాట్లాడుకోవాలి. అరే ఆడవాళ్ళు గీడోళ్ళు మంచిగా మాట్లాడు అర్థమైందా? నువ్వు ఎంతరా ఆడవని నాకంటున్నావు మాటలు అన్నా వచ్చి సారీ అర్థం అర్థమైందా? బీపీలు వేస్తున్నా చెప్పు. ఆయనకి పొద్దున కదా రాత్రి కదా ఆయన కడుపు నిండదా బాత్రూమ్ వస్తలే సిగరెట్ మానేసినప్పుడు మాట్లాడతా నేను అరే ఫిట్టింగ్ ఆడ పెడుతున్నా సిగరెట్ సిగరెట్ మంచి పని ఒప్పుకోరాదేనా నువ్వు నువ్వు కూడా పని చేయనా నువ్వు పని చేయి నా ముంగట తాగుడు కాదు నా పక్కన కాదు అందరి ముందర చెప్పినా అంటే నేను చేస్తా ఖచ్చితంగా. ఈ నాకు ఫోన్ మాడు బంద్ చేయమని నేను వాడాడు గేమ్ మాట్లాడవారా భయ్ మాట్లాడు అన్నా మాట్లాడు ఏం దారా భయ్ దా నువ్వు మాట్లాడతావా ఏం కాళ్ళలా కాలేజీ అది చేస్తున్నావు ఇప్పుడు మాట్లాడతావా మాట్లాడవా బలమా అరే ఓని కాలిపీలి ఇష్టం వద్దు ఓరు కొడుతుర్రా భయ్ నువ్వు కొట్టినావు మాట్లాడతావా మాట్లాడవా దూరం రా కానీ దూరం ఉండమన్నాను ఇంత మంచిగా అడుగుతున్నా నేను అంటున్నా కొట్టేస్తాను నేను కూడా అంటున్నా కొట్టేస్తాను ఏం కొడుతావు నీ కన్నా మొండోండ్రా ఇక వీకుతావా ఇలా కొట్టాలా ఏదో ఒకటి పెద్దది కావాలా అది కావాలి చూడు చేతులు ఎత్తుతుండ మీద అరే ఏంది నేను లేకపోతే ఇష్టము ఓపిక పడుతున్నా నేను 1 మిలియన్ అని 1 మిలియన్ అని ఓపిక పడుతున్నా నువ్వు ఏమేం చేస్తున్నా నేను చూస్తున్నా కొట్టినా అనుకో అరే అరే ఇవన్నీ ఆ పొరల దగ్గర చేసుకో నా దగ్గర కాదు. సరే పోరాడు దగ్గర చేస్తున్నా. అరే ఏంది సాయిని కొట్టేస్తా నాకు రెచ్చ కొడుతుంది సాయన కొట్టేసా చెప్తున్నా నేను కూడా మళ్ళా దారా పక్కకి వెళ్ళి ఆడుకున్నా దారా మళ్ళా దా
ఏంది చూసిరా దావులు విని దావులు అంటారు దావులు నీ గ్లౌజులు వేసుకో రేపు అపాదం కొట్లాడదాం గ్లౌజులు వేసుకొని కొట్లాడు ఎందుకు భయపడ్డావా భయపడ్డావా నీకేమన్నా అయితే భయపడ్డా లెఫ్ట్ హ్యాండ్ ఆడతారా భయ్ నేను లెఫ్ట్ హ్యాండ్ ఆడతా ఒక ఏళ్ళు ఇట్లా 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 పడుతుంది సరే ఇవన్నీ చదువులో మళ్ళీ చదువులో చూపి ఇట్లా ఇట్లా నేను చదివి చూపిస్తా ఎందుకు చెప్తావు నాకు ఇప్పుడు సీరియస్ ఇగో సీరియస్ ఇవన్నీ చదువులో పెట్టరా బాడుకో సిగరెట్ బంద్ ఫస్ట్ తర్వాత నాకు చెప్పు సిగరెట్ బంద్ ముళ్ళ పంది లేవా ఏంది 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 మా డాడీ సిగరెట్ మీ డాడీ సిగరెట్ ఇలా డాడీ సిగరెట్ కొట్టేసి ఇలా డాడీ సిగరెట్ ఏంది చదువుమలా నువ్వు నా ఎందుకు రాదు అయిపోయింది రా నా కెరియర్ అయిపోయింది చీచి చీరెను నీచి చీచి చీరెను ఇట్లా తీసి ఇట్లా మస్తు కాలి డబ్బా చూడు ఏడు నీకెందుకు డాడీ సిగరెట్ కొట్టేసి తాగుతున్నా మాట్లాడితే మాట్లాడలేకపోతే మాట్లాడకరా పో నువ్వు మాట్లాడితే మన నాకు నడుస్తా అయింది పోనీ 1 మిలియన్ అని మాట్లాడుతున్నా ఓవర్ చేస్తుండు సానా పొద్దునైతే రాత్రి అవుతుందా పొద్దున రాత్రి అవురా తాళం ఇప్పుడు స్టోర్ కి రాలేవు బండెం అయితే రాలేవు అదే నీ తప్పు రాకరా పోనీ పతి మాడుతున్నాం అని చెప్పి ఓవర్ చేస్తుండు తప్పు చేసిన ఆయన కానీ వచ్చి సారీ చెప్తుండు నువ్వు అరే ఇప్పుడు చెప్తురా గాయస్ అస్సలకే మాట్లాడ అసలు నేను మాట్లాడాలి ఎంత పతి అన్ని చేసుకోపో ఆడ పోయి తిరుగుపో బయట ఏడాడ తిరుగుపో వానికి ఏంది నాతో మాట్లాడకపోతే బయట తిరగచ్చు ఓవర్ అడిగేటోళ్ళు ఉండరు ఏంది చెప్పురా మొత్తం తిరగచ్చు ఏం చెప్పే అవసరం ఉండదు ఏ టైం ఏంద్రా ఓవర్ పబ్బులు ఓవర్ ఏంది సినిమా ఉందని వడ్లేస్తున్నా పడుతున్నాయి ఇప్పటికీ పడిపోతున్నా వీడికి అర్థమే సినిమా నీకు కూడా ఉందని వదిలేస్తున్నా లేకపోతే రత్తాలు గిత్తాలు మా పెదాలు ఇంత ఉబ్బిపోతుండే ఎప్పుడో అయ్యో వీడు ఓవర్ చిగురు చెప్పు వాడిని సంజాయించు లేకపోతే నీకు పడతాయి చెప్తున్నా నీకు మొత్తం ఆమె అరే అయ్యో నేను కుళ్ళ అరే అరే నేను ఒక మాట లేకపోతే ఇంత దాకా నాకు వచ్చేదే కాదు కుళ్ళే చెప్తున్నా నేను ఇప్పటికి మంచి మాట నేనే అడుక్కుంటుండే తీసుకురమ్మని ఎంత బతలాడినారా నేను అన్నని హాస్టల్ నుంచి ఇట్లానే ఈయన పెట్టేసింది మటన్ కూరలా పెట్టే పుల్లలన్నీ పెడతాడు ఈయన కూడా పెట్టేసింది ఆడంటేనే నేను అన్న జిగురు నేను ఎందుకంటే నీ మీద పడి నువ్వు అంత అందంగా ఉన్నావు నీ మీద పడి ఏడుస్తున్నావు ఏడేపిసు మొత్తం ఆడేమో బిఆర్ ఏంటిది నువ్వు అణిచి తెచ్చినవారా అన్నం తెచ్చేటోళ్ళకి బిఆర్ వీళ్ళు ఏం అది కూడా తీసుకురారు తెచ్చేటోళ్ళకి కూడా మందు కలిపింది అది మేము ఎందుకు తెస్తాము మాకేం అవసరము నాకేం అవసరం నాకేం పట్టింది నేను ఎందుకు నాకు పొద్దున రాత్రి నేను హెల్త్ బాగాలేదని చెప్పి నేను తినను అని చెప్పి తీసుకొని వచ్చింది ఇంట్లో వేసుకొని బయట అక్క పెట్టి వాడుకో మళ్ళీ లేనిపోయిన అన్ని ఎక్కిస్తుండేడు అవన్నీ ఏం లేదు దీనికి నేను అంటున్నా కదా వీళ్ళంతా ఒక దొంగ పాడుకోలు ఓన్కి నమ్మకండి వీళ్ళకి నమ్మిరు అనుకో ఇప్పుడు చూడు అక్క దగ్గర ట్రాన్స్ఫర్ చేసి మెయిన్
మాట్లాడకపో అంత ఆగే మంచి మంచి తిన్నాడు. మంచి మంచి ఎట్లా ఇచ్చినా బోడమని ఎట్లా ఇచ్చినా గర్దన్ మీద పో అరే ఈడ పోతావా పోవా చిన్నవి. పో, ఎందుకు ఇష్టం? ఎందుకు వెళ్ళిపో అన్న, నా ఇష్టం. వెళ్ళిపో అన్న, నేను ఉంటా. వెళ్ళిపో అన్న. నా ఇష్టం. వెళ్ళిపో అన్న, నా మచ్చిగా నా సాయి కొట్టు. ఇగో, భయం. అరే, ఏమ్రా? పోనీ అన్న. ఇచ్చినా అనుకో, కథమే, షాట్ అర్థమైందా? ఊరికి లేదు బతకాలని. వాడికి వీడియోలు అయితే మంచి పోనీరా బై. వాడిని కొట్టలేనా వాడిని కొట్టమా సరే సార్ ఇంటికాడికి వదిలే నన్ను పోతా. వదిలేస్తా, ఊరా ఒకసారి నడుచుకుంటావు నువ్వు నాన్న లేకపోతే నడుచుకుంటానే పోవాలా నువ్వు తెలుసు. అర్థమైందా? జర ఏందన్నా నాకు ఇది మాటలు పిలిపించి ఏం తీసుకొచ్చి మాటలు? ఏం మాట్లాడి మాటలు తీసుకొచ్చినారా మరి నడు ఇంటికాడ వదిలేయ్ నన్ను. ఇద్దరు కలవాలా నడు బయటికి పోం, పని ఉందే మనకు పోదా. ఏమొద్దు నేను పోతా కావాలంటే నాకు పని ఉంది. ఏడ పోతావు అరే ఎవరా మాట్లాడా కుళ్ళ చెప్పేయి 1 మిలియన్ వద్దు మాట్లాడా అని చెప్పేయి అయిపోతుంది కొంచెం నూకి నా దొరుకుతున్నావు నీ యాక్టింగ్ అంతా యూట్యూబ్ లో చేసుకో నా దగ్గర కాదు అర్థమైందా Thank you so నువ్వు much. మాట్లాడుతున్నావా లేదా రా భయ్ Thank you so much. మాట్లాడుతున్నావా లేదా లేదు. లేదు కథం గాయస్ కట్ చేసేరి ఏ అవసరం లేదు ఓకే వద్దు అట్లా ఏకనా వద్దు అవసరం లేదు. అంత తగ్గించు పోనీ వదిలే కడే కడే ఏయ్, కట్ చేయి. కట్ చేయి ఏయ్, కట్ చేయి. కట్ చేయి వద్దు అవసరం లేదు కట్ చేసి వద్దు